హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న ఒళ్ళంతా కళ్ళు ఉన్నవాడు ఏమిటది? ప్రశ్న మరొక్కసారండి. ఒళ్ళంతా కళ్ళు ఉన్నవాడు ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్‌లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూజ్ఫుల్ టిప్సేనండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది. మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇంతవరకు నా ఛానల్ని ఎంతగానో సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చొప్పున నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. నా ఛానల్లో ఇంకా కొత్త టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్సేనండి. అన్ని యూజ్ అయ్యే టిప్స్ అయితే మీకు అందరికీ కూడా నేను షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి గ్యాస్ లైటర్ని అయితే ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలాగా ఎక్కువగా యూజ్ చేసుకునేటప్పుడు బాగా డస్ట్ పట్టేసి జిడ్డుగా ఉంటుంది కదండి. మనం చూడటానికి కూడా చాలా అసహ్యంగా ఉంటుంది. పట్టుకోవటానికి బాగా జిడ్డుగా ఉంటూ ఉంటుంది కదండి. దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. దీనికి మనం యూజ్ చేసుకునే పేస్ట్ ఉంటుంది కదండి. ఆ పేస్ట్ కొంచెం ఇలా అప్లై చేసేసి ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలాగ శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి. దీనిపై ఉన్నటువంటి డస్ట్ కానీ అలానే జిడ్డు కానీ పూర్తిగా రిమూవ్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడైతే చూసారా ఎంత క్లియర్గా కనిపిస్తుందో. ఇలా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మనం ఏదైనా తెచ్చుకున్నప్పుడు ఇలాంటివి ప్లాస్టిక్ బాక్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి. ఇలాంటి బాక్స్ అయితే నేను ఒకటి తీసుకున్నానండి. మనం పువ్వులు అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఎక్కువగా పువ్వులు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అవి పాడైపోతూ ఉంటాయి. మనం ఎంత కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఒక్కొక్కసారి పువ్వులు అనేది పాడైపోతూ ఉంటాయి కదండి. అలా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంచుకోవాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుందండి. నేను ఇలానే స్టోర్ చేసుకుంటాను. చూడండి, ఈ ప్లాస్టిక్ బాటిల్ అయితే శుభ్రంగా తేమ లేకుండా కడిగేసుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని దానిపైన కొన్ని రైస్ అయితే పోసుకోవాలండి. మనం ఏ పువ్వులు అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ పువ్వులు అయితే ఆ పేపర్ పైన వేసేసి మళ్ళీ ఇంకొక పేపర్ వేసేసుకొని ఇలాగా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి 1 వీక్ వరకు కూడా పువ్వులు అనేవి పాడవండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ న్యూస్ పేపరు తేమను అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి పువ్వులు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, బొప్పాయి కాయ కోసుకున్నప్పుడు పైన చెక్కు అయితే తీసేసి మనం కాయనైతే తింటూ ఉంటాం కదండి. ఇలాగ చెక్కు కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం ఇలాగ స్కిన్ మీద ఇలాగా ఈ చెక్కుని ఇలా అప్లై చేసామనుకోండి, మన ఫేస్కి కానీ అలానే హ్యాండ్స్కి కానీ ఇలాగ ఈ చెక్కుని అప్లై చేసేసి ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ ఇలాగ ఆగి తర్వాత క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మన ఫేస్ కానీ మన స్కిన్ కానీ మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది, బ్రైట్నెస్ వస్తుందండి. సో యూజ్ అవుతుందని కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. బంగాళదుంపలు పాడవకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా ఎల్లిపాయల ట్రైలో బంగాళదుంపలు ఉంచుకున్నట్లయితే పాడవకుండా ఉంటాయి. టిప్ నెంబర్ 5, సొరకాయని ఇలాగా మనం సగం కట్ చేసుకొని సగం యూజ్ చేసుకొని అలా ఉంచేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదండి. సొరకాయ పాడైపోతూ ఉంటుంది. అలా పాడవకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా సిల్వర్ ఫాయిల్ పేపర్ అయితే ఉంటుంది కదండి. ఇలా సగం అయితే కట్ చేసుకొని ఇలాగ రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి 1 వీక్ 2 వీక్ వరకు కూడా ఆ సొరకాయ మొక్క అనేది కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. టిప్ నెంబర్ 6, ఫ్రిడ్జ్లో చట్నీలు కానీ పచ్చళ్ళు కానీ ఇలా కర్రీస్ కానీ పెడుతూ ఉంటాం కదండి. ఫ్రిడ్జ్లో నుంచి వెంటనే మనం ఇలా తినలేం కదండి. అది వేడి చేసుకుని తింటూ ఉంటాం కదండి. అట్లాంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ట్రై చేయండి. చట్నీలు మనం కర్రీస్ అయితే ఇలా వేడి చేసుకుని తినగలుగుతాం, కానీ చట్నీలు అయితే ఉంటాయి కదండి, పచ్చళ్ళు అవి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నప్పుడు ఇలాగా హాట్ బాక్స్ తీసుకొని దాంట్లో బాగా మరిగించిన వాటర్ను హాట్ వాటర్ని దానిలో పోసేసి
కర్రీని అందులో ఉంచేసి ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత మనం తింటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి, కూలింగ్ లేకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఇలాగ పసుపు కానీ, పంచదార కానీ, అలానే జీలకర్ర కానీ ఇలా డబ్బాల్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలాగ స్టీల్ స్పూన్స్ కాకుండా వుడెన్ స్పూన్స్ అయితే ఉంటాయి కదండి, ఇవి పెట్టుకుంటే పాడవకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా. టిప్ నెంబర్ 8, గ్యాస్ బండ్ అయితే ఇలా టైల్స్ మీద మనం తీసుకెళ్ళలేం కదండి, అవి గీతలు పడిపోతాయి అని భయంగా ఉంటుంది. గ్యాస్ బండ్ అయిపోయినప్పుడు గ్యాస్ బండ్ మార్చాలి అనుకున్నప్పుడు ఇలా గ్యాస్ బండ్ అయితే మనం ఈ టైల్స్ మీద తీసుకెళ్లాలంటే చాలా భయపడుతూ ఉంటాం కదండి, గీతలు పడిపోతున్నాయేమోనని భయంగా ఉంటుంది. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా గ్యాస్ బండ్ కింద ఇలా ఒక కవర్ని పెట్టేసుకొని, కవర్ కానీ మ్యాట్ కానీ ఇలా పెట్టేసుకొని మనం తీసుకెళ్ళడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కొత్త వారు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా ఒక కవర్ లాంటిది తీసుకుని దానిపైన నాప్కిన్ బౌల్స్ ఉంటాయి కదండి, దాన్ని ఒకటి తీసుకుని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ పౌడర్ చాలా బాగా పనిచేస్తుందండి. మన ఇంట్లో ఎలకలు కానీ, బొద్దెంకలు కానీ, బల్లులు కానీ, చిన్న చిన్న పురుగులు కానీ ఇలా వస్తూ ఉంటాయి కదండి, వాటిని చక్కగా ఇలా ఈ టిప్పుతో అయితే ఎల్లగొట్టొచ్చండి. చాలా బాగా పనిచేస్తుంది. ఇలా నాప్కిన్ బౌల్స్ ఘాట్ అయితే వాటికి పడదండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత చక్కగా ఇలాగా అవి ఏ ప్లేసుల్లో అయితే ఎక్కువ తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఒక ఆనియన్ తీసుకొని దాని తొడుము అయితే తీసుకోవాలండి. దాని తొడుము తీసుకొని 2-3 తీసుకొని ఇలాగా ఈ పౌడర్ని అయితే దీనికి అద్దేసి మనం గ్యాస్ స్టవ్ కింద కానీ, అలానే కిచెన్ సింక్లో కానీ, అలానే కబోర్డ్స్లో గిన్నెలు అవి సర్దుకుంటూ ఉంటాం కదండి, గిన్నెల దగ్గర కానీ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, వీటికి ఘాటు కానీ స్మెల్ కానీ బొద్దెంకలు కానీ, బల్లులకు కానీ, ఎలకలకు కానీ పడదండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 10, నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. దోశల పెనం ఒక్కొక్కసారి దోశలు పోసుకున్నప్పుడు ఒక్కొక్కసారి సరిగ్గా రావు కదండి, అతుకుపోతూ ఉంటాయి. కొత్తది కొనే పని లేకుండా ఇలా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇలా కొంచెం హీట్ వచ్చిన తర్వాత కొంచెం పేస్టు, అలానే ఇలా కొంచెం సాల్ట్ అయితే వేసుకొని, అలాగే బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి, బేకింగ్ పౌడర్ కూడా ఒక 1 టీ స్పూన్ వేసుకొని హీట్ వచ్చిన తర్వాత కొన్ని వాటర్ అయితే పోసుకోవాలండి. ఇలాగా ఈ వాటర్ పోసుకొని బాగా మరిగించుకోవాలి. బాగా మరిగించుకున్న తర్వాత ఏదైనా ఒక స్టీల్ అట్లకర్ర లాంటిది కానీ, గెరిటె లాంటిది కానీ సైడ్లో ఉన్నటువంటి బాగా పెచ్చులు కట్టినటువంటి ఈ పెచ్చులు ఊడొస్తాయండి. ఇలాగా ఆ హీట్ మీద ఇలా బాగా మరిగించుకుంటూ ఉంటాం కదండి, స్టీల్ అట్లకర్ర పెట్టి ఇలా సైడ్లను ఇలా అనుకుంటే చాలండి, దీనిపై ఉన్నటువంటి నల్లగా పేరుకున్నటువంటి పెచ్చులు కానీ, డస్ట్ కానీ, జిడ్డు కానీ అంతా కూడా రిమూవ్ అయిపోతుందండి. ఇలా సిమ్లోనే ఉంచుకొని ఈ లిక్విడ్ బాగా మరిగించుకున్న తర్వాత మళ్ళీ మామూలు వాటర్తో క్లీన్ చేసుకుంటే దోశలు చక్కగా వస్తాయండి. సో యూజ్ అవుతుందని కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ నెంబర్ 11, శనగగుళ్ళు పాడవకుండా, పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు బిర్యానీ ఆకు అయితే ఉంటుంది కదండి, బిర్యానీ ఆకును ఆ శనగగుళ్ళలో పెట్టేసి ఇలాగా మూత పెట్టుకుని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, పురుగు రాకుండా పాడవకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 12, పర్ఫ్యూమ్ బాటిల్స్ అయితే అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి, వీటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. దీనిపై ఉన్నటువంటి క్యాప్ని తీసివేసి మనం సెల్ఫుల్లో అయితే ఇలాగా బట్టలు అయితే ఇలా మడత పెట్టుకుంటూ ఉంటాం కదండి, ఇలా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అలా లేకుండా ఉండాలంటే ఇలా పర్ఫ్యూమ్ బాటిల్ని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. కొబ్బరిల చీపురు అయితే మనం ఇలాగా ఊడుస్తూ ఉంటాం కదండి, కొబ్బరిల చీపురు ఒక్కొక్కసారి ఇలా పట్టుకున్నప్పుడు గుచ్చుకుంటూ ఉంటాయి కదండి, అలా గుచ్చుకోకుండా ఉండాలంటే ఓల్డ్ సాక్స్ ఉంటుంది కదండి, మనకి యూజ్ చేసుకున్న సాక్స్ని ఒకటి తీసుకొని ఇలా అక్కడ ఇలా చుట్టేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాం అనుకోండి, పట్టుకోవడానికి మంచి గ్రిప్పింగ్గా ఉంటుంది. ఈ చీపురు పుల్లలు కూడా గుచ్చుకోకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుందని కూడా తప్పకుండా. టిప్ నెంబర్ 14, ఇలాంటి ప్యాకెట్స్ మనం తెచ్చుకుంటూ ఉంటాం కదండి, సగం యూజ్ చేసుకుని సగం ఆ ప్యాకెట్లోనే ఉండిపోతూ ఉంటుంది కదండి, మనం అవసరానికి మళ్ళీ యూజ్ చేసుకుంటూ ఉంటాము. ఇలాగా పై ఉన్నటువంటి లేబుల్ని కట్ చేసేస్తూ ఉంటాం కదండి, ఇలాగా మనం కట్ చేసినప్పుడు వాటిని అలానే పెట్టేస్తూ ఉంటాము. అలాగే పెట్టేయకుండా ఇలా కట్ చేసిన లేబుల్తోనే చక్కగా దీన్ని క్లోజ్ చేసుకోవచ్చండి, పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న లేబుల్ని తీసుకొని ఇలాగ గ్యాప్ అయితే ఉంటుందండి, ఇలా పట్టుకొని ఇలా అంటే మధ్యలో గ్యాప్ వస్తుంది కాబట్టి ఈ విధంగా మనం క్లోజ్ చేసుకోవచ్చు. దీనిలో ఉన్నటువంటి ఫుడ్ ఐటెం ఏదైనా కూడా పాడవకుండా స్టోర్ ఉంటుంది, పురుగు రాకుండా ఉంటుందండి, పాడైపోకుండా ఉంటుంది. ఇలాగా మనం తీసిన లేబుల్తోనే దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు, ఎక్కువ రోజులు పాడవకుండా స్టోర్
ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మనం వాషింగ్ మెషిన్లో బట్టలు అయితే వేస్తూ ఉంటాం కదండి, ఇలా వేసేటప్పుడు మనం సపరేట్గా డోర్ క్లీన్ చేసే పని లేకుండా ఇలా మనం యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ ఉంటుంది కదండి, అది ఏ పేస్ట్ అయినా సరే ఇలాగ డోర్కి వెళ్ళి కొంచెం అప్లై చేసేసామనుకోండి ఈ బట్టలతో సహా చక్కగా ఈ డోర్ కూడా క్లీన్ అయిపోతుందండి. సపరేట్గా మనం డోర్ క్లీన్ చేసే పని లేకుండా ఈ విధంగా ట్రై చేయండి. డోర్ కూడా చక్కగా క్లీన్ అయిపోతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. దోశ పిండి కానీ అలానే ఇడ్లీ పిండి కానీ మనం ఇలా డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి. మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఒక్కోసారి పిండి పులుపు వచ్చేస్తూ ఉంటుంది. అలా పులుపు రాకుండా ఉండాలి అంటే తమలపాకు ఉంటుంది కదండి, తమలపాకుని ఇలాగా వాటర్తో శుభ్రంగా కడిగేసుకుని ఒక ఆకుని ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి పిండి కూడా పొల్లటి వాసన ఉండదు, అలానే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. అల్లం పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఏదైనా ఒక కంటైనర్ తీసుకొని దాని నిండుగా వాటర్ అయితే పోసుకొని దానిలో ఇలా అల్లం పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి పాడవకుండా ఉంటుంది. 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుందండి. టిప్ నెంబర్ 18, ఎగ్స్ పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. మన కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ అయితే ఉంటుంది కదండి, ఆ ఆయిల్ ఈ ఎగ్స్ అన్నిటికి పట్టించేసి మనం బయట ఉంచుకున్న ఓకే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చండి. ఈ గుడ్లు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా. టిప్ నెంబర్ 19, ఎలాంటి పర్సెస్ అయితే మనం బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువగా యూజ్ చేసుకొని తీసుకెళ్తూ ఉంటాం కదండి, ఒక్కొక్కసారి జిప్పులు స్టక్ అయిపోయి ఎంత తీసినా కూడా ఒక్కొక్కసారి రావు కదండి. స్టక్ అయిపోయి ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వ్యాజ్లైన్ ఉంటుంది కదండి, వ్యాజ్లైన్ కొంచెం అప్లై చేసిన వస్తుంది. అలానే పెన్సిల్ని ఇలా రఫ్ చేసి ఒక 10 టైమ్స్ ఇలా రఫ్ చేసి ఇలా అనుకుంటే చాలండి, చక్కగా చాలా ఈజీగా స్మూత్గా జిప్ వచ్చేస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 20, నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బ్రషెస్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, వీటిని యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి, పక్కన పడేస్తూ ఉంటాము. దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో బేకింగ్ పౌడర్ వేసుకొని ఒక నిమ్మ చెక్క తీసుకొని ఇలాగ రసం అయితే దానిలో పిండేసుకోవాలి. ఈ రెండు కూడా చాలా బాగా పనిచేస్తాయండి. ఇప్పుడు నేను నిమ్మబద్ద పిండగానే చూడండి ఆ బేకింగ్ పౌడర్లో బురుజు అయితే ఇలా వస్తుంది. ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఇలా ఈ రసాన్ని ఈ బ్రష్కి అప్లై చేసేసి ఒక 5 మినిట్స్ ఆగి తర్వాత క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుందండి. బ్రష్కు ఉన్నటువంటి జిడ్డు కానీ డస్ట్ కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి సోప్ అయితే చిన్నవి హ్యాండ్ వాష్ చేసుకునే సోప్స్ అయితే ఉంటాయి కదండి, ఇలాంటి సోపు కానీ పెద్ద సోపులైనా ఏవైనా సరే వీటిలో సోప్ తీసేసుకున్న తర్వాత ఈ కాగితాలు కూడా మంచి స్మెల్ అయితే వస్తాయి కదండి, వీటిని పడేయకుండా వీటిని కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా సోప్ తీసేసిన తర్వాత సోప్ కాగితాలు కూడా చక్కగా మనం కబోర్డ్స్ బట్టల కింద పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా మంచి స్మెల్ వస్తుందండి. మనం బట్టలు తీసుకున్నప్పుడల్లా మంచి స్మెల్ అయితే వస్తుందండి. వాటిని పడేయకుండా ఇలా వీటిని ఇట్లా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇలా షర్ట్ కింద కానీ మన శారీస్ కింద కానీ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మంచి స్మెల్ వస్తుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 22, రైస్ మనం ఇలాగా పొయ్యి మీద పెట్టి ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం కదండి, ఇలా మాడు వాసన వచ్చేస్తూ ఉంటుంది, కింద మాడిపోతుంది కదండి. అలా మాడు వాసన లేకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలాగా ఒక 4-5 ఆనియన్స్ని తీసుకొని పై తొక్కంతా శుభ్రంగా తీసేసుకొని వాటర్లో క్లీన్ చేసేసుకున్న తర్వాత అక్కడొకటి పెట్టుకున్నాం అనుకోండి ఇలా ఆనియన్స్ ఆ స్మెల్ని పీల్చుకుంటాయండి, మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చక్కగా తినొచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 23, ఆనియన్స్ పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలా ఆనియన్స్ స్టోర్ చేసుకునే ముందు ఏదైనా ఒక ట్రైలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి, దాని అడుగున ఇలాగా పేపర్ ఒకటి పెట్టేసుకుని దానిపైన ఇలా ఆనియన్స్ పెట్టుకుని అక్కడొకటి ఇలా పేపర్ అయితే రోల్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఆనియన్స్ పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఎందుకంటే పేపరు ఇలాగ ఆనియన్స్ని
తేమను అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఆనియన్స్ పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఈరోజు అడిగిన పొడుపు కథ క్వశ్చన్కి కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్నే సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.